వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందామండి. మటన్ గ్రేవీ, మటన్ కర్రీ అని కూడా అంటారు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం సాల్ట్ 1.5 స్పూన్ పడుతుంది. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు పసుపు 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం కిలో మటన్ తీసుకున్నాము. మటన్లకు సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 చెంచాల పేస్ట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా వేగాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, 1 పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. 1 పిడికెడు పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు వేస్తే దానికంటే ప్యూరీ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ మంచిగా వస్తుందండి. అందుకని టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మంచిగా వేగాలి, బాగా వేగాలి ఇది. ఇప్పుడు కారం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కిలో మటన్కి 2 స్పూన్ల కారం సరిపోతుంది. కారం బాగా ఉంది మాది. 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 2 చెంచాలు వేసుకుందాము. 2 స్పూన్ల ధనియాల పొడి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా, నాన్ వెజ్ కాబట్టి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా 1.5 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్, 1 కేజీ మటన్ తెచ్చుకొని బాగా కడిగి పెట్టుకొని ఇప్పుడు కర్రీలో వేసుకున్నాము. దీనికి ముక్క మంచిగా కలపాలండి. ఈ మసాలా ముక్కలు మంచిగా కలిసేటట్టు బాగా వాడ్చుకోవాలి ఇది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. లేత మటనే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాము. ఇప్పుడు ఉడికిపోయిందండి. మటన్ బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఏ కర్రీకైనా ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఇది బగారా రైసు చేసుకొని మటన్ గ్రేవీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత మంచిగా ఉందో చూడండి, చాలా బాగుంది. మెత్తగా ఉడికిందండి మటన్ కూడా, బాగా ఉడికిపోయింది. చాలా మంచిగా వచ్చింది ఇది. మీరు కూడా చేసుకొని చూడండి.